థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే పేర్లు బాగున్నాయి, అన్నీ కొత్తగా వస్తున్నాయి ఈ మధ్య. అలానే సినిమా ఎలా ఉంది అంటే కరెక్టేనండి. నాకు నచ్చిన సినిమా, నాకు నచ్చిందని చెప్పి సినిమా సూపర్ బంపర్ హిట్ అనగా మీ ఇష్టం, వెళ్ళి చూడొచ్చు. నాకైతే సినిమా నచ్చింది. అలా అని చెప్పి సూపర్ బంపర్ హిట్ తోపని అయితే కాదు. ఫస్ట్ అయితే మన స్పాన్సర్ దగ్గరికి వచ్చేద్దాం. మన స్పాన్సర్ వచ్చేసి కుకు ఎఫ్ఎం, తెలిసిందేగా. చెప్పి దీనమ్మ రాత్రి నిద్ర లేపినా కూడా కుకు 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 అని చెప్పి లెగుస్తున్నాయి ఈ మధ్య. సో కుకు ఎఫ్ఎం అంటే ఏంటి తెలిసిందే కదా మీకు. ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళైతే వాళ్ళ కోసం అనమాట ఇది. కుకు ఎఫ్ఎం వచ్చేసి ఆడియో ఫార్మాట్లో క్రేజీ బుక్స్ అన్ని తెలుగులో అనువదించి ఉంచుతారు. మీకు ఇస్తా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. గూగుల్ ప్లే లేదా యాప్ స్టోర్కి వెళ్ళిపోండి, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అసలు ఏంట్రా ఇది అంటే మీకు మంచి బుక్స్ అండి. అసలు చదువుకుని ఓపుకున్నట్లేదు ఈ మధ్య జనాలకి, ఎస్పెషల్లీ నాకు. అలా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంట్లో పనులు చేస్తున్న ఆడియో బుక్ ఫార్మాట్లో మీరు ఇవన్నీ వినేయచ్చు అనమాట. సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానీ, రిలీజియన్ టైప్ కానీ, మల్టిపుల్ బుక్స్ ఉన్నాయండి మీకు. ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్, అన్ని విధాలుగా మేడ్ ఇన్ ఇండియా యాప్ అండి. వెళ్ళిపోండి. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కుకు ఎఫ్ఎం, తెలుగులో BPM50 అని కోడ్ వాడండి. ఎందుకు అంటే మామూలుగా అయితే 399 అండి, 399 ఉండేది 199కే వచ్చేస్తుంది మీకు. సో ఇదండి మన స్పాన్సరింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా మ్యాటర్లో దిగిపోదాం. ఏం నచ్చిందా సినిమాలో, అసలు ఏమైంది, ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకున్నారు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే రన్ టైం అండి. రన్ టైం 3 hours లేదు, 2 hours 14 minutes ఎంతో ఉంది. అది తెలిసినప్పుడు అమ్మయ్య, ప్రతి ఒక్కరు 3 గంటలు నాతో అవదండి. 2 hours అట్లా. ఇక్కడ స్టోరీ కూడా అంత లేదు, 3 hours పెట్టి అంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అదొకటి పక్కన పెట్టేద్దాం. రెండోది పాటలు అలా వచ్చి ఎలా అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకొని 10 వినేటట్లు లేవు. ఎట్ ద సేమ్ టైం అమ్మా తలకాయ నొప్పిరా అయ్యా అని అట్లా కూడా లేవు. ఇది అది ఏం లేదు. ఒక సాంగ్ ఏదో ఉంది, ఫేర్వెల్ సాంగ్, అదొక్కటి వచ్చినప్పుడు ఎందుకురా ఇప్పుడు ఈ సాంగ్ అన్నట్టు అనిపించింది. అది కాకుండా మిగతా అన్ని ఇలా మాంటేజ్ టైప్లో ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. అది మాంటేజ్ మే నాట్ బి ద రైట్ వర్డ్, బట్ ఏదో అంటే ఇప్పుడు డాన్స్లో కట్టుపన్న డాన్స్ అదేం లేకుండా నీకు సినిమాలో అలా అంటే సుందరానికి టైప్లో అలా కలుసుకుంటూ వెళ్ళిపోయింది. విచ్ ఇస్ వాట్ ఐ వాంట్. అంటే వచ్చే సినిమాలో అంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఇప్పుడు సినిమా ఎలా ఉంది అంటే ఇప్పుడు మీరు ఓ సినిమా ఉంటుంది నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని రవితేజ గారిది చూసారా. ఆ సినిమా చూసి మీకు నచ్చిందంటే ఆ సినిమా ఈ సినిమా కూడా నచ్చింది. బేసిక్లీ కొంచెం సిమిలారిటీ ఉంటుంది, తస్కరించడం అని మీరు అనొచ్చు. బట్ ఓకే, కొంచెం ఎమోషన్స్ అక్కడెక్కడ వేరు. బట్ బేసిక్లీ ఏంటంటే ఒక పర్సన్ వెనక్కి వెళ్ళిపోయి ఆ మెమరీస్ అది ఇది ఏం నేర్చుకున్నావు ఏంటి అనే టైప్లోనే ఉంటుంది ఈ సినిమా. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్ అయితే అదే ఫీల్ ఉంటుంది సినిమాకి. మీకు అది నచ్చితే ఇది నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు రవితేజ గారిలో కూడా నాకు నచ్చిన ఎమోషన్ అదే, సరే నచ్చే ఎమోషన్ అదే అండి. ఆ సినిమా నేను ఇంత సినిమా రవితేజ గారు అంటే నాకు అక్కడ అలా ఇష్టం. కొంచెం హైప్ అంటే నాకు అంత నచ్చదు ఆయన చేసే ఈ రోల్స్. బట్ ఓకే, దట్ జస్ట్ మీ. సో అది నచ్చితే మాత్రం ఇది నచ్చింది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయాల్లోకి వస్తే మాళవిక నాయర్ అని చెప్పుంటారండి. తను ఏదో వేరే సినిమాలు కూడా చూశాను, గుర్తురావట్లేదు, కానీ చాలా బాగా చేస్తారు. నాకైతే తను ఈ సినిమాలో కూడా కొంచెం లేటర్ పార్ట్ ఆఫ్ ద ఫ్లాష్ బ్యాక్లో యాక్టింగ్ చాలా బాగా చేశారు. కళ్ళతో అలా యాక్టింగ్ కానీ, సటిల్ యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు. నాకు తన పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. ఇంకా మన నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ అంటే ఒక్క సీన్లో చేశారండి అయ్యప్ప స్వామి సాక్షిగా పర్ఫార్మెన్స్. అది అన్ఫర్గివబుల్ అనమాట. ఇప్పుడు బేసిక్లీ హార్ట్ అటాక్ ఏదో వచ్చినట్టు ఏదో చేస్తారు. అది హార్ట్ అటాక్ వస్తుందా, కార్డియాక్ అరెస్ట్ ఏం వస్తుందా అన్నట్టు ఏదో ఉంటుంది వెరైటీగా. మీరు చూస్తే సినిమా క్లారిటీ వస్తుంది. ఆ ఒక్క సీన్లో పర్ఫార్మెన్స్ పక్కన పెడితే నాగ చైతన్య గారు ఎందుకు అంటే దిస్ మైట్ బి అన్పాపులర్ ఒపీనియన్ ఏమో, కాకపోతే హీఈస్ రామ్ చరణ్ బిఫోర్ రంగస్థలం. అంటే ఈ యాక్టింగ్ ఏదో అంతంత మాత్రమే అన్నట్టే అనమాట. అలా రంగస్థలం ఎలా వచ్చిందో ఈయన కూడా అలాంటిది ఏదో ఒక బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్ వస్తుందేమో. ఇప్పటికైతే ఓకే చేస్తున్నారు, ఓకే, కానీ కొన్ని కీ పర్ఫార్మెన్సెస్ సార్ ఇప్పుడు బాగా ఏడవాలి, నిన్ను ఏడిపించాలి అనే టైంలో ఏడిపిస్తారు, కానీ ఏడిపించాలి అనుకున్నట్టు కాదనమాట. మీకు అర్థమైందా? ఆ సీన్ చూస్తే మీకు ఏడుపు వస్తుంది, బట్ ఇట్స్ నాట్ లైక్ ఆ ఏడుపు కాదు, అదనమాట ఆయన పర్ఫార్మెన్స్. అండ్ రాశిఖన్నా గారి విషయంలో అయితే బాగా దెబ్బతిన్నానండి. రాశిఖన్నా గారు బెలబ్షదేవి టైప్లో ఆ బబ్లీ కానీ, ఆ స్పార్క్ కానీ, అలానే తొలి ప్రేమ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశారు అనిపించింది నాకైతే. కొంచెం మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఓవర్ యాక్టింగ్ ఏడుపు కాకుండా కొంచెం పర్లేదు బాగా చేశారు అలా అన్నట్టు అనిపించింది. ఈ సినిమాలో మాత్రం ఏదో కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారండి. ఆ సర్జరీ చేయించుకోవడం వల్ల ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏం పలకట్లా. ఈ మళ్ళీ కెమెరా యాంగిల్ కూడా ఎట్లా ఇట్లా లోపలికి ఇట్టా ఫేస్లోకి తీసుకెళ్ళిపోయేసరికి ఈ ఫేస్ కొంచెం అదో రకంగా అయిపోయి ఎక్స్ప్రెషన్ ఎందుకో పలకలేదు. సో అదొకటే దెబ్బతీశారు. మిగతా పర్ఫార్మెన్స్లు అన్నీ నార్మల్ అండి. అండ్ సుశాంత్ కూడా ఉన్నారు సినిమాలో. సుశాంత్ కూడా బాగా చేశాడు. ఇచ్చిన స్కోప్ ప్రకారం అయితే బాగా చేశాడు అనిపించింది నాకైతే. అలాగే అవికా గోర్ ఉన్నారు. ఏదో ఎమోషన్ ట్రై చేశారు అవికా గోర్తో, అంత ఎమోషన్ పడలేదు. ఏమో నాకు అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది అవికా గోర్ పార్ట్ మాత్రం. అలాగే ఈ సినిమాలో అంతరాత్మ కాన్సెప్ట్ని ఒకటి తీసుకొచ్చారు. అది లేకపోయింటే బాగుంటుంది. ఎందుకంటే అది నువ్వు కామెడీలా లేదు. అది ఎందుకుందో తెలియట్లేదు, కానీ అది ఒక్క పార్ట్ కొంచెం ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టుంది. ఆ ఒక్క పార్ట్ మీరు కొంచెం ఫర్గివ్ చేయగలిగితే సినిమా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అదొకటి మాత్రం ఉంది పాయింట్, ఆ మాత్రం మర్చిపోకండి.
ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఈ సినిమాలో నచ్చేది ఏంటంటే మంచి ప్రోగ్రెసివ్గా ఉంది సినిమా. మీకు చెప్తున్నాను మళ్ళీ ఎక్కడ పుల్లలు పెట్టేటట్లేదు, అరే ఇదేంద్ర అలా చేశారు అలా ఎక్కడ లేదు. అలా అని చెప్పి చాలా జాగ్రత్తగా తీసినట్లేదు, క్యాజువల్గా వెళ్ళిపోతుంది, చాలా నీట్గా ఎలా చూపించారు అలా చూపించారు. ఎట్ ద సేమ్ టైం హాకీ గేమ్ ఉందండి. మన దగ్గర తెలిసిన దగ్గర తెలుగు సినిమాలో స్పోర్ట్స్ అంటే ఏంది, హీరో వస్తారు ఒక తొడ కొడితే బాల్ గాలికి ఎగురుతుంది, లేకపోతే గేమే లేదు వాడే స్కోరర్. అలా కాకుండా ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, ఏదో ఆడుతున్నారు. హాకీ కూడా కొంచెం బాగానే నాకు అంత తెలియదు మన హాకీలో ఇంతే, కాకపోతే మాత్రం ఓకే అక్కడ ఏదో చూపిస్తున్నారు గేమ్లానే ఉంది, మరి అడ్డదిడ్డంగా ఏదంటే చూపించట్లేదు అన్నట్టు, ఎంత చూపించాలో అంత పద్ధతిగా చేసినట్టే అనిపించింది. అదొకటి నచ్చింది ఈ సినిమాలో. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, మీరు ఈ సినిమా చూశాక లేకపోతే మీరు వెళ్ళి చూస్తే అబ్జర్వ్ చేయండి, సినిమాలో కామెడీ లేదు. చాలా రోజుల తర్వాత అది ప్రతి సినిమాలో కామెడీ పెట్టాల్సిన అవసరం లేదురా భయ్. అంటే ఇప్పుడు దయ్యం సినిమాలో పెడుతున్నాం, ఫ్యాక్షన్ సినిమాలో పెడుతున్నాం, అన్ని సినిమాలు ఇప్పుడు కామెడీ సినిమాలు అన్ని సినిమాల్లో కామెడీ. ఈ కామెడీ ఆస్పెక్ట్ అనేది తెలుగులోనే ఉందండి. మీరు బాలీవుడ్లో అంత ఉండదు, వేరే లాంగ్వేజ్లో అంత ఉండదు, ఉండేది ఒకప్పుడు. ఈ మధ్య బాగా తగ్గిపోయింది, ఎవరి స్టోరీలో అది చేసుకుంటాడు, ఏదో లైట్గా అక్కడక్కడ కామెడీ పండింది. మన తెలుగులో మాత్రమే కామెడీ ఉందా, ఇది ఉందా, అది ఉందా, అలా ప్రతి సినిమాలో ఇరికిచ్చి పెడతారు కదా. ఈ సినిమాలో అది లేదు, మీకు ఆ మిస్ కూడా అవ్వరు. అసలు సినిమా నుంచి బయటకు వచ్చి కనిపిస్తారు కామెడీ అంత లేదు కదా, అవసరం కూడా లేదు. అది నేను చెప్పాలనుకున్నది, అవసరం లేదు ప్లస్ లేదు. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఇది సినిమాకి కొంచెం అటు ఇటు సంబంధం ఉంది లేనిది. ఈ సినిమాలో హీరో ఒక యాప్ అది ఇది అని తయారు చేస్తాడు, బ్లడ్ టెస్ట్ అది ఇది అని, మీరు చూస్తే క్లారిటీ వస్తుంది. చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది నిజంగా ఒకళ్ళు ట్రై చేశారు, తెరనోస్ ఏదో ఉంది ఆ మెషిన్ అది. అలానే ఆ తయారు చేసిన అమ్మాయి పేరు వచ్చేసి ఎలిజబెత్ హోమ్స్ అనమాట. తయారు చేయలేదు, చేస్తా అని చెప్పి $మిలియన్స్, ఆల్మోస్ట్ $1 బిలియన్ వాల్యుయేషన్ కంపెనీ మొత్తం స్కామ్ మ్యాక్స్ చేసింది. పేరు కొట్టి చూడండి, ఎలిజబెత్ హోమ్స్ అని. ఆ మెషినే ఈ సినిమాలో కొంచెం అటు ఇటు చేసి చూపించారు. అది అవదండి, అది ఇంపాసిబుల్ టెక్నాలజీ, బట్ ఓకే జస్ట్ చిన్న ట్రివియా టైప్ అనుకోండి. సో ఇదనమాట మన రివ్యూ. సినిమా ఎలా ఉంది ఫైనల్గా చెప్పరా అంటే, వెళ్ళి చూడండి. అంటే బాగా దరిద్ర అని చెప్పి తిట్టుకోరు, నచ్చొచ్చు లేకపోతే ఓకే బాగానే ఉంది అలా వచ్చేస్తారు. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రం రాదు, దట్ ఈస్ మై గ్యారంటీ. ఇదనమాట మన థ్యాంక్ యూ మూవీ రివ్యూ. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలని ఉంటుంది, చెయ్యండి. కొంచెం చిన్న మోడిఫికేషన్స్ అటు ఇటు చేస్తే సినిమా క్రేజీగా ఉండేది. దీని ఫ్లాస్ దీనికి ఉన్నాయి యాజ్ విత్ ఎనీ ఫిల్మ్, కానీ నాకైతే ఈవెన్ విత్ ద ఫ్లాస్ ఈ సినిమా నచ్చింది. సో ఇది గైజ్ మన థ్యాంక్ యూ మూవీ రివ్యూ. థ్యాంక్ యూ గైజ్, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోతే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చూస్తున్నాను బాల్ పిచ్ మీటింగ్స్, కలదు మళ్ళీ వచ్చే వారం. థ్యాంక్ యూ.